జనరల్గా మన టాక్సిక్ కెమికల్స్కి ఉన్నట్టు ఈ హార్మోన్స్ని కెలికే కెమికల్స్కి కూడా ఒక మినిమం సేఫ్ డోస్ ఆఫ్ ఎక్స్పోజర్ అనేది ఉంటుందా అంటే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాక్సిక్ కెమికల్ లైక్ కార్బన్ మోనాక్సైడ్ తీసుకుంటే ఇంత డోస్కి మించి అయితే మీకు వామిటింగ్, హెడేక్, గిడ్డీనెస్ ఇట్లా వస్తాయని చెప్పొచ్చు. కానీ మన హార్మోన్స్ని కెలికే కెమికల్స్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి అని అయితే చెప్పచ్చు, కానీ అది బయటపడే సూచనలు మాత్రం ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తూ ఉంటాయి. మీ ఎక్స్పోజర్కి సిమ్టమ్స్కి మధ్యలో ఉండే డ్యూరేషన్ కూడా పర్సన్ టు పర్సన్ చాలా వేరీ అవుతుంది. అంతేకాదు దీస్ కెమికల్స్ కాజ్ ట్రాన్స్జనరేషనల్ ఎఫెక్ట్స్, అంటే ఇవి మన జీన్స్లో మార్పులు తేవడం వల్ల ఇవి తల్లి తండ్రి నుంచి తమ బిడ్డలకి, వాళ్ళ బిడ్డల బిడ్డలకి ఇలా 7 తరాల వరకు పాస్ అవుతుందని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి.